ప్రైజ్ తన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము మాత్రమే కాక అనేక ఆపదల నుండి మీకు మా ప్రభువే తన హస్తములతో మిమ్మల్ని రక్షించునుగాక. ఆయన యందు దైవభక్తులు కలిగిన వారికి తన దూత కావిలి ఉండి వారిని కాపాడుతుంది అన్న మాట ఏమండి వాస్తవము, నిజం. అతి సమాధానము, అతి సహాయము మీకు అనుగ్రహింపబడునుగాక. ముఖ్యంగా మీ కుటుంబాలలో శాంతి సమాధానము, అనేకమైన ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణంగా ప్రభువు యేసుక్రీస్తు వారి మీదనే ఆధారపడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందేశం ఏమిటి అంటే, ఈరోజు మనము కొన్ని పరిస్థితులని చూస్తున్నప్పుడు గతములో జరిగిన కొన్ని సంఘటనల్ని దృష్టించి గత కాలములో జరిగినవన్నీ కూడా అవన్నీ అనుభవ పాఠాలుగా మనము నీ జీవితములో, నీ యొక్క ప్రయాణములో జరిగినది ఏమిటి, నీవు మరి ఎంతవరకు నీవు ఈ యొక్క లోకములో జీవించినప్పుడు అనేక రకాలుగా మరి దుర్గాటిములో ఉన్న వారిని మనం అడిగినప్పుడు వారు కొన్ని అనుభవ పాఠాలు మనకు నేర్పుతారు. పలానా విషయంలో నేను అలాగున్నప్పుడు ఇలా జరిగింది, పలాని సంఘటనలో వేలమచ్చి ఎవరపాటుతో ఉన్నప్పుడు ఇలా జరిగింది అని వారి యొక్క జ్ఞాపకాలు, గతకాల జీవితంలో జరిగిన నమూనాలు అని చెప్పవచ్చు. అవే అనుభవ పాఠాలు. అనుభవం అనేది ఎలాగ వచ్చింది అంటే, ఏదొక పరిస్థితిలో ఏదొక రీతిగా నష్టపోయో, దగాపడితేనో, లేదు ఎవరి ప్రమేయం లేకుండా మనిషి యొక్క తొందరపాటు ద్వారాగా జరిగినప్పుడు అది వారికి పాఠము, అనుభవ పాఠము అన్నారు దానిని. నేను ఈ మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఏమండి, ఈనాడు సభ్య సమాజమును చూసుకుంటే ఏ వైపు చూసినా మరి అనేక రకాలుగా హోమాలు, యజ్ఞాలు, భక్తి అనేది ఉన్నప్పటికీ మరి ఈనాడు వాక్ స్వాతంత్రము, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగములో పొందుపరిచాడు. ఎవరి విశ్వాసాన్ని, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు. ప్రకటన చేసుకునే హక్కు, వాక్ స్వాతంత్రము హక్కులు ఆర్టికల్ 25 ప్రకారముగా మనము వాక్ స్వాతంత్రము, సువార్త ప్రకటించవచ్చు. కానీ ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏమండి, క్రైస్తవులు దేశానికి నష్టం కలిగిస్తున్నారా, మేలు చేస్తున్నారా? క్రైస్తవులు వాళ్ళ వల్ల క్రైస్తవము అనేది మతమా, మార్గమా? నేనంటాను క్రైస్తవము అనేది మతము కాదు, మార్గం. ఈనాడు కరుణాకర సుగుణాన్ని చూసుకుంటే ఉదయం లేచిన కానుంచి మరలా ఏమండి క్రైస్తవుల మీదనే, యేసు ప్రభు వారి మీదనే తనకు తెలియదు
సృష్టికర్త మీదనే తిరుగుబడుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగములో మనకు ముందున్న మహనీయులు, మహానుభావులు, జ్ఞానులు మరి రాజ్యాంగములో పొందుపరిచి ఆర్టికల్ 25 ప్రకారముగా, ఆర్టికల్ 26 ప్రకారముగా, ఆర్టికల్ 90 ప్రకారముగా ఏమండి ఎవరి మతాన్ని వారు ప్రకటన చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని పరిస్థితుల్ని మనం చూసినప్పుడు ఆ యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని ట్రై చేసినప్పటికీ దాని గురించిన నమూనాలు లేవు. ఉదాహరణకి విగ్రహారాధన చేసేటప్పుడు మరి అనేక రకాలుగా పూజలు, పురస్కారాలు, దేవతలు, దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు అని చెప్పిన ఆ పూర్వీకులు మాటల బట్టి కనపడినకల్లా మొక్కినప్పుడు పుట్టకి, చెట్టుకి, గుట్టకి దేనిని విడిచిపెట్టకుండా చేసి ఆరాధన చేసి నైవేద్యములను, హోమములను, యజ్ఞాలను, ఆఖరికి నోరు లేని పశువులని బలిచిన దాఖలాలు లేకపోలేదు. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. కానీ ఏమండి మానవ జాతి కోసము ప్రాణం ఇచ్చిన వాడు మనుషులందరినీ రక్షించడానికి దేవుడే భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇక సందేహమేమి లేదు, ప్రభువు యేసుక్రీస్తు వారే ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే క్రైస్తవులు దేశానికి మేలు చేస్తున్నారు. మేలునికి ప్రతిగా ఈ కరుణాకర స్థితిన క్రైస్తవుల మీద దుమ్మెత్తు పోస్తున్నాడు. యేసు ప్రభు వారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న భగవంతుణ్ణి దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కరుణాకర స్థితినాతో పాటు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో కీర్తనల గ్రంథము 38వ కీర్తన 20వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. అంటాడు, మేలునికి ప్రతిగా వారు నాకు కీడే చేస్తున్నారు అని దావీదు భక్తుడు, కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు. నేను నా సమాజంలో ఉన్న వారందరికీ మేలే చేశాను, నేను కీడు చేయలేదు. అయినప్పటికీ మేలునికి ప్రతిగా వారు నాకు కీడే చేస్తున్నారు. ఏమండి, ఈనాడు వీరే కాదు, ఆనాడు దావీదు తరములో కూడా దావీదు మేలు చేశాడు. కానీ ఆనాటి ఆ తరములో ఉన్న ప్రజలు దావీదుకి కీడే చేస్తున్నారట. ఏమండి, ఈ కరుణాకర స్థితిన లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సృష్టికర్త మీద తిరగబడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మీకు తెలియదు, ఒక రోజున స్పష్టంగా తప్పకుండా ఆ రోజు ఆ తీర్పులోకి మీరు వచ్చినప్పుడు మీరు ఆ తీర్పులోకి రాకూడదనే ఆ ప్రగాఢ ప్రార్థన, విశ్వాసం. కరుణాకర స్థితిన ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. క్రైస్తవాన్ని ఎదుర్కోవడానికే శివశక్తి పుట్టింది అని. క్రైస్తవము ఉన్నదే అనేక రకాలుగా ఉన్న అజ్ఞానం, అహుభౌతి, వినాశాయ దుర్మరణములో మరి ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ఉన్నవారి పనులు ఎదిగించడానికే క్రైస్తవం పుట్టింది. నేను ఉన్ననే అందుకు నా జనులు, భారతదేశ ప్రజలు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని దేవుణ్ణి కాని వాటిని దేవతలు, దేవుళ్ళని మొక్కుతూ ఆరాధిస్తున్న వారి పనులు ఎదిగించడానికే ఈనాడు క్రైస్తవునిగా, యేసు ప్రభు వారి యొక్క సేవకునిగా, ఆయన యొక్క
కృపను బట్టి దాసునిగా నేను ఇలాంటి మతోన్మాదుని ఎదుర్కోవటానికే నేను యేసు ప్రభువు ద్వారాగా దర్శించబడి ఆయన పిలుపు మేరకి ఎందుకు గతంలో నేను కూడా ఇలాంటి వ్యక్తినే. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. ఏమండి, క్రైస్తవులు అనేది క్రైస్తవము అనేది మార్గం కానీ మతము కాదు. మతము అనే దానికి తెలుగు నిఘంటువు ఇచ్చిన సాక్ష్యము అభిప్రాయం మార్చుకునుట. కరుణాకర సుగుణ లాంటి వారు ఎంతో మంది అసలు బైబిలే లేకుండా చేయాలి అని అనుకున్న ఆయన మొట్టమొదటిగా ఆయన ఇంట్లోనే ఇంటి తయారు చేయబడి ఉంది. ఈ సంగతి కరుణాకర సుగుణకి తెలియదేమో. నేను శుభశక్తి పుట్టింది క్రైస్తవులను ఎదుర్కోవటానికే అంటున్నాడు. కానీ నేను అంటున్నాను, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న నా భారతదేశ ప్రజలు కన్నులు వెలిగించటానికే నేను ప్రభుని క్రీస్తు యేసు రక్తములో కరగబడి ఆయన దయా సంతాపమును బట్టి ఆయన కృప జ్ఞానమును బట్టి ఆయన పిలుపు మేరకి ఈరోజు ఎన్నో ఎంతో మంది జీవితాలని ఆ మహనీయుడు ఈ పాత్ర ద్వారాగా వెలిగిస్తూ ఉన్నాడు. ఎంతో మంది జీవితాలు సాక్ష్యాలుగా మార్చబడింది. ఏ కారణాన్ని బట్టి అంటే యేసు క్రీస్తు యొక్క త్యాగమును బట్టి. ఏమండి, యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఎంతో మంది కరుడుగట్టగలిగిన రౌడీస్థితిలో మారిపోయారు. మరి ఎంతో మంది మాంత్రికులు, రకరకాలైన వ్యక్తులు ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, కరుణాకర సుగుణ, మరి నువ్వు నమ్మిన ఆ సత్యములో ఒక త్రాగుబోతు మార్చబడ్డాడా? ఒక త్రాగుబోతు మారి సాక్ష్యం ఇచ్చాడా? ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా బలహీనతల్లో ఉన్నవారు మార్పు చెందారా? చెందలేదు. ఎక్కడ చెందబడుతున్నారు? సాక్ష్యం ఎక్కడ ఇవ్వబడుతున్నారు అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క త్యాగమును సృష్టికర్తను తెలుసుకొని ఆయన చేసిన ఆ త్యాగమును తలపోసుకొని మార్పు చెంది వారి జీవితాలను ఈనాడు వెలిగించుకోవటమే కాక వారి జీవితాల ద్వారాగా ఎంతో మంది జీవితాలను వెలిగిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు దేశానికి మేలు చేస్తున్నారు, కీడు చేయట్లేదు. కనుక మరి గుర్తిస్తారని, మరి ఇకనైనా కరుణాకర సుగుణ లాంటి వారు తెలుసుకుంటారని ఈయన కౌంటర్ కరుణాకర సుగుణాక మాత్రమే. ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా కానీ వారి జ్ఞానేంద్రాలు వెలిగించడానికి, ఎందుకంటే వీరు అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారమైన స్థితిలో కూర్చున్నారు కాబట్టి వీరికి నా కౌంటర్. వీరు మారు మనసు పొందులాగున గతంలో నేను అలాగనే ఉన్నాను, నన్ను ప్రభువారే దర్శించాడు. మరణం వచ్చినప్పుడు, ఆ మరణము వేదనలో ఉన్నప్పుడు, ఆ కుటుంబములో మరణము కలిగినప్పుడు ఆ మరణం ద్వారా నేను ప్రభుని యేసుక్రీస్తు వారిని సృష్టికర్త దగ్గరకు రావడం జరిగింది. ఇలాంటి కరుణాకర సుగుణ లాంటి వారు ఎంతో మంది ఎన్నో రకాలుగా బైబిల్ తింటే వేయకూడదన్న ఆయన ఈనాడు ప్రథముగా మొట్టమొదటిగా బైబిల్ పిలిచి వేయబడింది ఎక్కడంటే యేసు ప్రభు వారు వద్దు, బైబిల్ పిలిచి వద్దు, బైబిల్ వద్దు అని సముద్రంలో కలిపివేసిన ఆయన ప్రథముగా ఆయనే తన ఇంటిలో మొట్టమొదటిగా పిలిచి వేసి అనేక ప్రజలకి ఆయన పంచాడు. కనుక ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది అజ్ఞానంలో ఉన్న వారికి వారి అజ్ఞానంలో ఉన్న ఆ కళ్ళు వెలిగించడమే నా ధ్యేయం.